హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ లెసన్లో మనం నేర్చుకోబోయే ముఖ్యమైన టాపిక్ ఏంటి అంటే ఒక పర్టికులర్ హైపర్ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఆ హైపర్ లింక్కి ఇమ్మీడియట్గా బిలో ఉన్న కొంత డివ్, ఆ పర్టికులర్ డివ్ అనేది ఓపెన్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది. మన ప్రీవియస్ వీడియో కూడా సేమ్ ఉంటుంది, బట్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అది ఒక బటన్ పైన క్లిక్ చేసినప్పుడు మీకు ఆ పర్టికులర్ కంటెంట్, ఆ విడ్జెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ప్యానల్స్ ద్వారా ఆ పర్టికులర్ కొలాప్సిబుల్ బిహేవియర్ని మన వెబ్ అప్లికేషన్స్లో మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేదానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. సో ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ ప్యానల్స్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ముఖ్యంగా మనకి 3 ఏరియాస్ గురించి ఐడియా ఉండాలి. ఎందుకంటే ప్యానల్స్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం వీడియో నెంబర్ 19 ఐ థింక్. సో ఇక్కడ మనం ఫస్ట్ దీంట్లో బేసికల్గా ఇక్కడ ఆల్రెడీ సిఎస్ఎస్, ఇది బేసిక్ టెంప్లెట్, దీన్ని మీరు సేవ్ చేసుకొని సో ప్రతి ఎగ్జాంపుల్లో మనం ఇదే టెంప్లెట్ వాడుతున్నాం కాబట్టి సో మీకు దీంట్లో పెద్ద కన్ఫ్యూజన్ ఉండకపోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ నేనేం చేస్తున్నాను అంటే ఒక సింపుల్ డివ్ని తీసుకుంటున్నాను. ఈ డివ్కి నేనేం చేస్తున్నాను అంటే ఒక సింపుల్ క్లాస్ని మనం అసైన్ చేద్దాం. ఈ క్లాస్ పేరు వచ్చి ప్యానల్. మరి ఈ ప్యానల్ ఏ కలర్లో ఉండాలి అనేది మీ ఇష్టం. నేను ఇన్ఫో ప్యానల్ని వాడుతున్నాను. సో ఇమ్మీడియట్గా బెస్ట్ హ్యాబిట్ ఏంటి అంటే ఆ డివ్ని క్లోజ్ చేసేయడం. సో స్టెప్ నెంబర్ 1, ఒక సింపుల్ డివ్ క్రియేట్ చేసి ఆ డివ్ని ప్యానల్ ఇన్ఫో అని క్లాస్ని అసైన్ చేసి దీని లోపల మనకి 3 పార్ట్స్ ఉంటాయి: హెడ్డింగ్, బాడీ, ఫుట్టర్. హెడ్లైన్లో ఏముండాలి అంటే మీరు డిఫైన్ చేయాలి. సో దానికి నేను ఇంకొక డివ్ తీసుకుంటున్నాను. సో డివ్ CLASS క్లాస్ ప్యానల్, దీనికి ఏంటి హెడ్డింగ్. ఇక్కడ క్లిక్ చేయగానే హెడ్డింగ్ అని వచ్చింది. ఈ ప్యానల్కి ఇమ్మీడియట్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ డివ్ని క్లోజ్ చేసేయాలి. సో ఈ హెడ్లైన్ ఏం మెన్షన్ చేయాలి అంటే ఎనీ 3, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను H3 పెట్టుకుంటున్నాను, లేదంటే H3 ఫర్ ఎగ్జాంపుల్ డిప్లొమా ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఇది దానికి సంబంధించిన కంటెంట్ ఒక పారాగ్రాఫ్లో ఇక్కడ మనం ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ నేను సింపుల్గా యాడ్ సమ్ కంటెంట్ హియర్. ఇది. సో ఇక్కడ ఏం చేశానంటే ఒక సింపుల్ హెడ్లైన్ అనే ఒక పర్టికులర్ క్లాస్ని యూజ్ చేశాను. దాని లోపల ఒక H3, ఆ H3లో హెడ్లైన్ ఇది. సో ఫైన్, ఇది ఇమీడియట్గా మనం ఆల్రెడీ క్లోజ్ చేసేసాం కూడా. ఫైన్. ఇది. సో ఈ పర్టికులర్ హెడ్లైన్ని మనకి టోటల్ 3 పార్ట్స్ ఉంటాయి కాబట్టి కాపీ చేసి పేస్ట్. ఈ హెడ్లైన్ని ఇక్కడ నేనేం చేస్తున్నానంటే బాడీలోకి కన్వర్ట్ చేస్తున్నాను. ఈ డిజిటల్ మార్కెటింగ్లో ఇక్కడ హెడ్లైన్ కోర్స్ అవుట్లైన్. ఓకే, ఆ పర్టికులర్ కోర్స్ గురించి మీరు ఏమైనా ప్లేస్ చేయొచ్చు. మీకు ఎగ్జాంపుల్ కోసం నేను ఇది యూజ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది. సో అది ఫుట్టర్, FOOTER ఫుట్టర్. ఇక్కడ కోర్సు అసైన్మెంట్. సో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అసైన్మెంట్. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తున్నాను. ఒక్కసారి నేను ఫైల్లోకి వెళ్ళి ప్రివ్యూ క్రోమ్ అంటే ఎలా ఉంటుంది అపీరెన్స్ అనేది చూడండి. ఇది. సో ఇది మనకి బేసికల్గా ఒక ప్యానల్. ఈ ప్యానల్ యొక్క సైజుని మీరు మార్చుకోవాలి అనుకున్నప్పుడు మనం ఆల్రెడీ ఆ స్పాన్ క్లాసెస్ని మనం వీటికి అసైన్ చేయొచ్చు. కానీ ఇక్కడ నేను చేసేది ఏంటంటే ఈ డిప్లొమా ఇన్ డిజిటల్ మార్కెటింగ్ దీనిపైన క్లిక్ చేస్తే ఈ ప్యానల్ ఓపెన్ అవ్వాలి. అప్పుడు వరకు ఈ ప్యానల్ కనపడకూడదు. ఈ ప్యానల్ ఎప్పుడైతే మీకు కనపడకూడదు అని మీరు డిసైడ్ చేసినప్పుడు ఆ పర్టికులర్ ఎంటిటీ, ఆ పర్టికులర్ బ్లాక్కి మీరు కొలాప్స్ అనే ఒక క్లాస్ని అసైన్ చేస్తే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ అది హైడ్ అయిపోతుంది. ఎందుకంటే డిస్ప్లే నన్ అనే ప్రాపర్టీ దానికి ఉంటుంది. సో మనం ఎలా చేద్దామంటే ఏదైతే కంటెంట్ మీకు డిఫాల్ట్ కనపడకూడదో దాన్ని ఒక డివ్లో మనం ర్యాప్ చేద్దాం. సో ఈ కంటెంట్ నాకు కనపడకూడదు. దీన్ని ఏం చేద్దామంటే డివ్ క్లాస్ కొలాప్స్ ఫినిష్. ఇంకా ఈ డివ్ మొత్తాన్ని నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం ఏమవుద్దో. ఇప్పుడు నేను రీఫ్రెష్ కొట్టాను అనుకోండి, ఆ డివ్ మొత్తం హైడ్ అయిపోయింది. ఎందుకంటే దానికి క్లాస్ వచ్చి కొలాప్స్ పెట్టాం. ఎప్పుడైతే క్లాస్ కొలాప్స్ పెడతామో ఆ ఎంటైర్ డివ్ అనేది మనకి బై డిఫాల్ట్ హైడ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇదే క్లాస్కి ఎక్కడిచ్చాం మనం కొలాప్స్, ఇక్కడ దీనికి ఒక చిన్న ఐడి ఇద్దాం. ఐడి, ఎనీ ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ మనం టైమింగ్ నా పేరు ఇస్తున్నాను, ఐడి అనేది. ఫైన్. ఈ ఐడి ఎందుకు ఇచ్చానంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక బటన్ ఈ పర్టికులర్ హెడ్లైన్ పైన క్లిక్ చేస్తే ఈ ఎంటైర్ బ్లాక్ అనేది మనకి డిస్ప్లే అవ్వాలి. సో దీన్ని మనం హైపర్ లింక్గా కన్వర్ట్ చేద్దాం. href
ఏది ఓపెన్ అవ్వాలి? ఆ ఐడిలో ఉన్న కంటెంట్. ఐడి పేరు వచ్చి రవి. మీకు తెలుసు ఇవి హెచ్టిఎంఎల్లో యాంకర్స్ గురించి మాట్లాడినప్పుడు ఇవి మనం చూసాం. సో ఇది ఏం జరగాలి అంటే డేటా టాగల్ TOGGLE డేటా టాగల్ కొలాప్స్. సో ఇది స్పెల్లింగ్ అని ఒక్కసారి మనం చెక్ చేసుకొని సేవ్. ఇది ఇమ్మీడియట్గా మీరు ఈ హైపర్ లింక్ అని మీరు క్లోజ్ చేయాలి. ఇది ఇక్కడ హైపర్ లింక్ ఓపెన్ చేసాం, ఇక్కడ క్లోజ్ చేసాం. ఇది మొత్తం హెడ్లైన్లో ర్యాప్ అయింది. ఒక్కసారి మళ్ళీ దీన్ని టెస్ట్ చేద్దాం. రీఫ్రెష్. ఇక్కడ ఇది హైపర్ లింక్ అయిపోయింది. ఇప్పుడు మీరు క్లిక్ చేశారనుకోండి, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? ఈ ఐడి మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ COLLAPASE కాదు కదా. సో ఇది క్లాస్ యాక్చువల్గా. సో క్లాస్ నేమ్స్ రాంగ్ ఉంటే పనిచేయదు. ఒక్కసారి ఇదే కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి దీన్ని మళ్ళీ ఒక్కసారి సేవ్ చేసుకొని ఇప్పుడు మనం రీఫ్రెష్ చేద్దాం. ఇది ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ కొలాప్సిబుల్ ప్యానల్స్. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీని అపీరెన్స్ బాగుంటుంది. వీటికి మీకు కలర్స్ కావాలంటే మార్చుకోవచ్చు. ఈవెన్ దీని సైజ్ కూడా మీరు మార్చుకోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టే ట్యూన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.